మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. గ్రీన్ ఎనర్జీ విషయంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక సౌదీ అరేబియాలా మారబోతోంది అనే చర్చ ఈ మధ్యకాలంలో మీడియాలో ప్రముఖంగా చూస్తున్నాం. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నటువంటి తీరు, అవకాశాలు కల్పిస్తున్నటువంటి విధానం ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు అలాంటిదే మరొక ప్రతిష్టాత్మక సంస్థ భారీ పెట్టుబడులతో విశాఖ తీరంలో, అంటే ఉమ్మడి విశాఖ తీరంలో రాంబిల్లి మండలంలో పరిశ్రమ పెట్టడానికి సన్నద్ధమవుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూముల్ని కేటాయించింది. ఆ జీవో ఏం చెప్తుందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో. ఇది వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఫర్ ఏ గ్రాంట్ ఆఫ్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ 16 gigawatts lithium ion cell giga factory, cell pack and BESS, and allotment of 300 acres of land in Rambilli, Anakapalli district, Andhra Pradesh. Investment of 8,175 crores, 8,175 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పొటెన్షియల్ 3,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్స్టెండింగ్ స్పెషల్ ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్, దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ అలానే స్పెషల్ ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్, మెషినరీ, ఫర్నిచర్ వీటన్నిటికీ వేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ఫిగర్ 8,175 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతుంది. 2027 నాటికి కమర్షియల్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ మొదలు పెట్టాలి. అసలు ఈ వారీ ఎనర్జీ ఏంటి, ఎంత పెద్ద పెట్టుబడి ఎలా పెడుతుంది, ఇది అలానే భారతదేశం చెబుతున్నటువంటి సౌదీ అరేబియాగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది అనడంలో ఎంతవరకు నిజం ఉంది ఒకసారి చూద్దాం. ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ గ్రోత్ 2021 అయితే 2021కి ఉన్నటువంటి పరిస్థితి 150 గిగావాట్ల కెపాసిటీ ఉంటే అప్పుడు వరల్డ్లో ర్యాంక్ ఇండియా 4వ స్థానంలో ఉంది. ఇది 2030 నాటికి 1 బిలియన్ టన్స్ కింద ఎక్స్పోర్ట్ అవ్వాలంటే CO2 ఎమిషన్ రిడక్షన్ తగ్గాలని చెప్పిన ఆలోచన. అలానే 500 గిగావాట్స్ రిన్యూవబుల్ ఎనర్జీకి పెరగాలి, 50% ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఎనర్జీస్, అంటే శిలాజ ఇంధనాలు అంటారు కదా, పెట్రోల్, డీజిల్ లాంటివి కాకుండా గ్రీన్ ఎనర్జీస్ నుంచి క్రియేట్ చేయాలని ఇండియా ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ని అందిపుచ్చుకునేటువంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పరిశ్రమలను ఈ రంగంలో ప్రధానంగా ఆహ్వానిస్తుంది. సో వారీ ఎనర్జీ అనేది ప్రతిష్టాత్మక సంస్థ, ముంబై బేస్డ్ కంపెనీ. 8,000 కోట్ల రూపాయలతో అక్కడ జాగ్రఫీ వైజ్గా విశాఖపట్నంలో కలిసి వచ్చేటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 300 ఎకరాల భూమిని తీసుకున్నారు. అక్కడ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించారనమాట. సో ల్యాండ్ రెడీనెస్, ల్యాండ్ ఫైనలైజేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన టైం లైన్ అంతా కూడా క్లియర్గా ఉంది. ట్రయల్ ప్రొడక్షన్ అనేది 27 జూలై, అంటే ఒక ఏడాది మాత్రమే, నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు ప్రొడక్షన్ మొదలు పెట్టాలనేది. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ పాలసీ రిలీజ్ చేసింది, ఆ పాలసీ ప్రకారం ఇవన్నీ జరుగుతాయి. సో ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ అయింది, ఇన్సెంటివ్స్ కన్ఫర్మేషన్ అయింది, కాబట్టి పనులు మొదలు పెట్టడానికి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. అలానే వారీ ఎనర్జీ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది జాగ్రఫీ వైజ్గా ఈ కోణంలో వస్తుంది అనమాట. రాంబిల్లి, విశాఖ, కాకినాడ మధ్యలో, అంటే అనకాపల్లి దగ్గరలో ఉండేటువంటిది, విశాఖ అతి దగ్గరలో ఉండేది. సో ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. వారీ ఎనర్జీస్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా గ్రీన్ ఎనర్జీ దిశగా నడిపించేటువంటి ప్రయత్నాలు చేసే సంస్థగా దీనికి దేశంలోనే పేరుంది. దేశంలో అత్యధిక సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థగా కూడా గుర్తింపు ఉంది. యాక్సలరేటింగ్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్, మొత్తం ఎనర్జీ మొత్తాన్ని కూడా ట్రాన్సిషన్లోకి తీసుకెళ్లే విధంగా ఈ సంస్థ ప్రయత్నం చేస్తుంది. సో దానికి ఆంధ్రప్రదేశ్ని ఒక వేదికగా ఎంచుకుంది. ఈ ప్యానల్స్ మేకింగ్ కానీ సొల్యూషన్స్ ఫర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్, వీళ్ళు ఇచ్చేటువంటి సొల్యూషన్స్, వీళ్ళు ఇచ్చేటువంటి ప్రొడక్షన్ మాడ్యూల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ సంస్థకి ఒక ప్రత్యేకత ఉంది ఈ రంగంలో, ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ క్రియేట్ చేయడంలో ఈ వారీ ఎనర్జీస్గా ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఈ సంస్థను ఆహ్వానించింది. గుజరాత్, అంటే ముంబై బేస్డ్గా స్టార్ట్ అయినటువంటి గుజరాత్కి చెందినటువంటి వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి సంస్థ అనమాట ఇది. సో ఈ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా సేవలను ప్రారంభించింది. కొన్ని ప్రాంతాలను ఎంచుకొని ఎనర్జీ ఉత్పత్తి, అంటే శక్తి ఉత్పాదకత అనేదాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దానికి వేదిక కాబోతుంది. సో మొత్తంగా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగే క్రమంలో ఒక 16 గిగావాట్ కెపాసిటీ ఉండేటువంటి భారీ ప్లాంట్ని రాంబిల్లిలో ఏర్పాటు చేయబోతుంది. సో అన్ని క్లియరెన్స్లు వచ్చేసినాయి కాబట్టి ఈ సంస్థకి ఉన్నటువంటి ప్రత్యేకత 8,000 కోట్ల పెట్టుబడి పెట్టడం అనేదే కాకుండా టైం లైన్ కూడా చాలా తక్కువ ఉంది. ఒక్క ఏడాదిలో ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవాలనేటువంటి టార్గెట్తో పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ఇవ్వడంలో ఒక ప్రతిష్టాత్మక సంస్థ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు
పూడిమడక దగ్గర వస్తున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ కానీ, కాకినాడలో వస్తున్నటువంటి గ్రీన్ అమ్మోనియా కానీ, భారీ పరిశ్రమలు, అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ సోర్సెస్గా మారుతున్నాయి. అందుకనే సౌదీ అరేబియా ఆఫ్ ఇండియా అని చెప్పని అంటున్నారు గ్రీన్ ఎనర్జీ విషయంలో ఆంధ్రప్రదేశ్ని. ఏడాది మాత్రమే సమయం పెట్టుకుంది, ఏడాది లోపు ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక భారీ పరిశ్రమ, ఇంకా అనేక భారీ పరిశ్రమలను ఆకర్షించడానికి అవకాశం ఉండేటువంటి ప్రాంతం అవుతుంది. ప్రధానంగా విశాఖ, రాయలసీమ ప్రాంతంలో ఈ గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ పెద్ద ఎత్తున, ఇటు కర్నూలు కావచ్చు, అటు విశాఖ కావచ్చు, ఈ రెండు చోట్ల కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో వారి ఎనర్జీ ఎంట్రీతో విశాఖలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు వచ్చినట్టే భావించాలి.